అంతే లేకుండా పోతోంది. ప్రజల బలహీనతలు క్యాష్ చేసుకోవడానికి కొందరు కేటుగాళ్లు బాబాల అవతారం ఎత్తుతున్నారు. వీరికంటే తానేం తక్కువ తినలేదంటూ 16 ఏళ్ల బాలుడు అవతార పురుషుడినంటూ ప్రచారం చేసుకున్నాడు. కాపురాలు నిలబెడతానంటూ చివరకు కుల్లబొడిపించుకున్నాడు. అంతన్నాడు ఇంతన్నాడు, అరచేతిలో స్వర్గం చూపించాడు. నన్ను నమ్ముకుంటే చాలు, జీవితంలో కష్టాలనే మాటకు చోటు లేదన్నాడు. తీరా నమ్ముకున్నాక నట్టేట ముంచాడు. భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పి జనాలను మోసం చేస్తున్నాడు. ఈ మాటలను నమ్మి దంపతులు కీచకుని ఆశ్రయించగా భార్యకు అక్రమ సంబంధాలున్నాయని భర్తకు చెప్పి వారి మధ్య ఆఘాతాన్ని సృష్టించాడు. దీన్ని గమనించిన భార్య సౌమ్య దొంగ బాబా మోసాన్ని బయట పెట్టాలని ట్యాబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న తన అక్కని భక్తురాలిగా అతని వద్దకు పంపించింది. విషయం తెలియని సారు ఆమె గర్భవతి అని చెప్పడంతో అతని లీలలు బయటపడడంతో బాధితులు అతనికి బడిత పూజ చేశారు. కానీ ఇలాంటి మాటలు మాడుతున్నారు ఏందని అనుకుంటున్నారా? ఆ కుమారుడు ఆలోచనతో వచ్చాడు, అందుకే చింతన లేపాను. కుమార్తెని అనవలసిన అవసరం నాకెందుకుంది? మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నేను నిన్ను అడిగాను. అవి నేనెందుకు చెప్పాను? అవి వాడు కల్పించుకున్నాడు, అడగమాను. భర్తకి నేను మంచిదాన్ని కాదు అని చెప్పాడంటండి. నా భర్త దానివల్ల నన్ను టార్చర్ పెట్టి 2 months నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు అసలు మంచిదాన్ని కాదు అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు అలా అంటున్నావు అంటే నన్ను ఎప్పుడు 2 months బ్యాక్ వరకు కూడా నన్ను అలా అనేవాడు కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉండే కాదు. 2 or 3 months నుంచి గుడి దగ్గరకు వస్తున్నాడు. తను ఈవిడ చెప్పిందంట మీ ఆవిడ మంచిది కాదు అని. దాన్ని నమ్మి నాకు ఇంట్లో టార్చర్ చూపిస్తున్నాడండి. సరే ఆవిడ తను కాదు అని చెప్పినా కూడా తను ఎంతగా వినట్లేదు. 6 సంవత్సరాలు అయిందండి, పిల్లలు ఇంకా పుట్టరు, కానీ ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్తే సరే మంచి నీకు ప్రసవం అవుతుంది, బిడ్డ పడుతుంది, నీకు నా పేరు పెట్టుకోండి అని చెప్పారు. నిమ్మకాయలు ఇచ్చాడు, ఏదో కుంకం ఇచ్చాడు. నువ్వు దేనికోసం వచ్చావు? అదే ప్రెగ్నెన్సీ అయితే ఉన్నాను, పిల్లలు కావాలి అని చెల్లెలు బాధపడుతుంది. భర్తకి నేను గుంటూరు జిల్లా నర్సరావుపేటలో నకిలీ స్వామీజీ అవతారం ఎత్తిన రామారావు అనే 16 ఏళ్ల యువకుడు కొంతకాలంగా బాబా అవతారం ఎత్తాడు. ఈజీగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న రామారావు అమాయకులను అడ్డంగా వంచిస్తున్నాడు. మూఢనమ్మకాలతో కాపురాల్లో చిచ్చు పెడుతున్నాడు. నన్ను నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అనే విధంగా మభ్య పెడుతున్నాడు. అవాకులు చెవాకులు పేలి పబ్బం గడుపుకుంటున్నాడు. కుమార్తె నా కూతురు లాంటిది, కానీ ఇలాంటి మాటలు ఇక బాబా ఆగడాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, బాబా ఆగడాలపై స్థానికులు ఏమంటున్నారు? సంజన, దొంగ బాబాల ఆగడాలకి రోజు రోజుకి అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. అంటే కష్టపడే మనస్తత్వం లేక ఈజీగా డబ్బు సంపాదించాలి ఆలోచనతో, అంటే ఎటువంటి అవతారం ఎత్తితే డబ్బులు సంపాదించాలనుకుంటే అది స్వామీజీ అవతారమే అని ఒక గ్రహించిన కొందరు అలసత్వపు మనసులు ఇటువంటి దొంగ బాబాల వేషాలు వేసి ఇటువంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెప్పి అయితే ప్రధానంగా కూడా వినుకొండకు చెందినటువంటి రామారావు గత 16 సంవత్సరాలుగా వచ్చి వినుకొండలో నర్సరావుపేటలో నివాసం ఉంటున్నాడు. నర్సరావుపేటలో అతను పని చేసుకోలేని క్రమంలో
గ్రామంలో ఆ జనాల నాటిని కనిపెట్టినటువంటి రామారావు ఒక దొంగ బాబా అవతారం ఎత్తాడు. 16 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అందరినీ ఆకర్షితులను చేసుకొని అతను బాబా అవతారం ఎత్తి ఆ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో అతనికి భక్తుడిగా సౌమ్య అనే ఒక వివాహిత తన భర్తని తన భక్తుడిగా లోపరుచుకొని ఇంటికి రాకుండా చేయడంతో సౌమ్య మనస్తాపంతో ఆ బాబా ఆగడాలను బయట పెట్టే ప్రయత్నం గట్టిగా చేసిందని చెప్పుకోవచ్చు. దీంట్లో 99 టీవీ సహకారం తీసుకుంది సౌమ్య. అయితే అక్కడికి వెళ్ళినటువంటి అంటే గత కొంతకాలంగా కూడా సౌమ్యకి అక్కడ ఉన్నటువంటి పిల్లలు లేకపోవడంతో ఆ బాబా భర్తకి అంటే కొన్ని మాయమాటలు చెప్పడం, అంటే నీ భార్యకి పిల్లలు పుట్టరు, నీ భార్య మంచిది కాదని చెప్పేసి చెడు మాటలు చెప్పి అతని మనసును మొత్తం మార్చేసి అతని వాళ్ళ కుటుంబంలో కాపురాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఈ నేపథ్యంలో సౌమ్య సహించింది. చివరికి చాలా ప్రయత్నించినప్పటికీ ఎన్నిసార్లు చూసినప్పటికీ ఆ బాబా మత్తులో భర్త మునిగాడే తప్ప భార్య మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ దొంగ బాబా ఆగడాలని బయట పెట్టేందుకు సౌమ్య 99 టీవీని ఆశ్రయించింది. అంటే 99 టీవీ సహకారంతో ఓకే సాంబశివరావు ఒకసారి లైన్ లో ఉండి దీనిపై స్పందించేందుకు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి టీవీ రావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో చెప్పండి సార్, 16 ఏళ్లకే బాబా దీన్ని ఎలా చూడొచ్చు? 16 ఏళ్లకే బాబాయ్ ఉంది. మనకి 6 ఏళ్ళకి కూడా ఒక శాంభవిని కూడా బాబాని తయారు చేశారు కదా. కాబట్టి ఇదేంటంటే ఎవరికి హిందూ మతంలో ఒక మనిషికి శక్తులు ఉంటాయని కానీ ఒక మనిషి బాబాగా మారతాడనే విషయాలు అనేవి ఎక్కడా లేవు. కానీ ఇటువంటి వాటిని ఖండించాల్సిన హిందూ ధార్మిక సంఘాలు కూడా చూస్తూ కూర్చున్నాయి. వాళ్ళందరూ కూడా వెనకాల దేవుడి ఫోటోలు, హిందూ మతానికి సంబంధించిన దేవుడి ఫోటోలు పెట్టుకుని ప్రజల్ని మోసం చేస్తున్నప్పుడు జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థల కంటే ముందు ఎవరైతే హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటి వాటిని ఖండించాలి. అటువంటి వాటిని ఖండించకపోగా వాళ్ళు కౌగిలించుకుంటున్నారు. అంటే మోసాల్ని కూడా వీళ్ళు కౌగిలించుకుంటున్నారు అంటే హిందువుల్ని మోసం చేయడానికే వీళ్ళు ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ బాబాల పేరుతోటి ఇంతమంది బయటకు వచ్చి అనేక రకాల అకృత్యాలు చేస్తున్నప్పుడు ఇటు చిన్నపిల్లల్ని కూడా ఉపయోగించుకుని వెనక డబ్బులు సంపాదించాలనే పన్నాగాలు చేస్తున్నప్పుడు ఇటువంటి వాటిని రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళని సమర్థిస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయరు. వాళ్ళకి శత్రువులుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారే కానీ ఇటువంటి వాళ్ళని మనకి కల్కి భగవాన్ కావచ్చు, కాళేశ్వర బాబా కావచ్చు, బాలసాయి బాబా కావచ్చు, అనేక మంది కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే చూస్తూ కూర్చున్న ఈ ప్రభుత్వాలు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఎక్కడెక్కడో వాళ్ళ ప్రత్యర్థుల మీద వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ఇటువంటి వాళ్ళు డైరెక్ట్ గా దొరికినా ఎందుకు చేయడం లేదంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళ వెనక కూడా రాజకీయ నాయకులు ఉంటారు. వీళ్ళని పెంచి పోషించి వాళ్ళ ద్వారా వచ్చే డబ్బుల్ని వీళ్ళు కూడా దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. అందుకని ఏంటంటే మనం ఈ సమాజంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని చూసినప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఇదేదో హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఈ సంస్థలన్నీ కూడా అనుకుంటున్నారు. కానీ మోసానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇటువంటి మోసాల్ని ఎండగట్టాల్సిన హిందూ ధర్మాన్ని కాపాడాలనుకున్న సంస్థలు, అది విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బీజేపీను లేదా ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళని ఖండించకపోతే ఈ మోసాల్లో వాళ్ళకు కూడా భాగం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలం కాషాయ వస్త్రాలు వేసుకుని బొట్లు పెట్టుకుని ఈ ప్రజల్ని మోసం చేయడాన్ని చూస్తూ కూర్చోవడం అనేది హిందూ మతాన్ని రక్షిస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ హిందూ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వీళ్ళందరూ అనేది ఇటువంటి వాళ్ళ తాట తీయాల్సింది వాళ్ళు. కానీ హేతువాద సంఘాలు మనం ఎన్నో మోసాలను బయట పెడుతున్నా ప్రజలు కూడా ఏంటంటే మోసాలను బయట పెడుతున్న వాళ్ళు శత్రువులు అనుకుంటున్నారు. దోచుకు తినే వాళ్ళేమో వాళ్ళు ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు కూడా అబద్ధాలను నమ్ముతున్నారు. ఇటువంటి వాటిని ఏంటంటే మనం ప్రతి దాన్ని రాజకీయం చేసి ప్రతి దాన్ని డబ్బుతో చూసి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ప్రజలు గుర్తించాలి. ఇటువంటి 16 ఏళ్ల బాలుడికి శక్తులు ఉంటాయనేది అబద్ధం. అసలు ఎవరికి మనిషి అనేవాడికి శక్తులు ఉన్నాయని ఎవడు ప్రూవ్ చేయలేదు. ఈ భూమి కానీ ఈ విశ్వం కానీ ఈ భూమి మీద విశ్వం మీద అన్ని సూత్రాలు ఒక నియమబద్ధంగా ఉన్నాయి. కానీ ఎవరో వచ్చి దాన్ని మార్చేసేది ఉండదు. ఎప్పుడు పైనుంచి పడాల్సిన వస్తువు కిందకే పడుతుంది కానీ కింద నుంచి పైకి. ఓకే సార్, పివి రావు గారు చెప్పండి, చిన్న పిల్లలు కూడా ఇలాంటి వాటికి పాల్పడడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అసలు ఇలాంటి సంస్కృతిని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? ఇక్కడ ఆ చిన్న పిల్లోడిని తనకి శక్తులు ఉన్నాయని ఎవరో ప్రోద్బలం అంటే వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నదే కనిపిస్తుంది. కానీ ఆ పిల్లవాడికి అంత మోసం చేయాలనే ఆలోచన వచ్చిందా లేదా అనేది మనం ఇప్పుడు జడ్జి చేయలేం. ఎందుకంటే
శాంభవిని కూడా మనం శాంభవి అనే చిన్నపిల్లని ఇప్పుడు ఈ బాలుడు కానీ ఇతను 16 ఏళ్ళు ఎంత ఉండుంటాయి బహుశా, ఇతను అంత మోసాలకి అంటే దీని మీద తెగ సంపాదించాలనే ఆలోచన వచ్చిందా, లేదా ఎవరన్నా ఇతనికి శక్తులు ఉన్నాయని చెప్పి నువ్వు ఈ విధంగా నువ్వు ప్రతిదీ భలే చెప్తున్నావు, ఇలా చెప్తా ఉండు, నీవు ప్రార్థన చేస్తూ చెప్తా ఉండు అని వెనక నుంచి ప్రోత్సాహం చేసి డబ్బులు సంపాదించే కుట్ర చేసేవాళ్ళు మనకు కనిపిస్తారు. వాళ్ళు ఎప్పుడు తెర వెనుకుంటారు. కాబట్టి వాళ్ళని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పిల్లలు అంటే వీళ్ళకి కూడా మోసం చేయాలనే ఆలోచన వచ్చిందా లేదా అనేది మనం ఇప్పుడు చూసిన సాక్షిని బట్టి అయితే దాని వెనక ఎవరో ఉన్నారనే అనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ టీవీ రావు గారు. ఓకే సాంబ, చెప్పండి, ఇంతకీ ఆ బాబాని పోలీసులు అరెస్ట్ చేశారా? అంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో ఆ ఫిర్యాదు కూడా పోలీసులు అందుకోలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా కూడా ఎటకేలకు ఆ బాబా ఆగడాలు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం బయటపెట్టారు. అయితే 99 టీవీ సహకారంతో వాళ్ళంతా కూడా ఆ బాబా వద్దకి వాళ్ళ ఆ సోదరైనటువంటి లక్ష్మిని పంపించగా అతని ఆగడాలు మొత్తం పూర్తిగా బయటపడిన పరిస్థితి కనపడింది. ఆమెకి 2 పిల్లలు కలిగి ఉండి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నప్పటికీ నీకు 3 నెలల గర్భిణి అని చెప్పడంతో ఆ బాబా ఆగడాలు పూర్తిగా బయటపడ్డాయని చెప్పొచ్చు. అయితే ఇటువంటి ఇప్పుడు టీవీ రావు గారు చెప్పిన మాటల్లోనే మనం ప్రత్యక్షంగా అంటే ఇటువంటి అంటే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే కేవలం ఒక దురుద్దేశంతో ఇటువంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి వారిపై ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు. ఇది ఈ మధ్య కాలంలోనే వినుకొండలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనపడింది. అయితే భక్తుల్ని అంటే ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా కొట్టిన పరిస్థితి ఇంతకుముందు గతం కూడా 99 టీవీ వినుకొండలో బయటపెట్టింది. ఈ తరహాలోనే ఇటువంటి బాబాలు రోజు రోజుకు కొత్తగా పుట్టుకొస్తున్నారు. ఖచ్చితంగా కూడా వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా కోరుకుంటా ఉన్నారు. ఓకే సాంశివరావు, చెప్పండి, ఇంతకీ ఆ బాబా ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నాడు? అంటే ప్రతి శుక్రవారం అతను ఒక బాబా వినుకొండ నుంచి అతను పొట్ట చేత పట్టుకొని అతను నరసరావుపేట రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా గత 2 రోజులు అతను ఒక కూలి పని చేసుకొని 5 సంవత్సరాలకు కూలి పని చేసుకొని ఆ తర్వాత ఒక అమ్మవారు అతను ఒంటి మీదకి వస్తుందని చెప్పేసి చుట్టుపక్కల అందరినీ కూడా 5 సంవత్సరాల నుంచే నమ్మబలిగా అప్పటి నుంచి చిన్నతనం నుంచే అతను మాయమాటలు చెప్పడం ఒక వృత్తిగా మార్చుకొని ఒక అమ్మవారు వస్తుంది అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి స్థానికంగా ఉన్నట్టు అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా లోపరుచుకొని వాళ్ళని ఒక డబ్బు సంపాదన ధ్యేయంగా ప్రతి శుక్రవారం అతనికి ఒక బొట్టు పెట్టి ఒక బాబా లాగా అమ్మవారిలాగా ఆ ప్రజల్ని మోసం చేస్తూ రోజు పబ్బం గడుపుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. ప్రతి అతనికి అంటే ప్రజలు నమ్ముతున్నంత కాలం ఇటువంటి పుట్టుకొస్తూనే ఉంటారు. బాబా ఆగడాలకు మాత్రం అక్కడ అదుపు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఇతని వల్ల ఈ మధ్య కాలంలో చాలా కుటుంబాలు కూడా విడిపోయాయి, కొంతమంది గొడవలు కూడా పెట్టుకున్నారు. ఆ లేనిపోని మాయ మాటలు చెప్పేసి అంతా ఎక్కడ లేని మాటలు చెప్పేసి కుటుంబాల్లో కొంత చిచ్చు పెడుతున్నారనే కూడా వాదన ఖచ్చితంగా కూడా ఆ ఏరియాలో వినపడతా ఉంది. ఖచ్చితంగా కూడా ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా స్పందించాల్సింది. అయితే స్థానికంగా పోలీసులు అందుబాటులో లేకపోవడం కుటుంబ సభ్యులు కూడా ఆ ఫిర్యాదు ఇయ్యలేకపోయారు. వాళ్ళంతా కూడా కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడంతో ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సాంశివ్. అయితే ఇలాంటి బురిడి బాబాలను నమ్మొద్దంటున్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. మూఢనమ్మకాలతో జీవితాలను ఆగం చేసుకోవద్దని సూచిస్తున్నారు. వారి భవిష్యత్ వారికి తెలియకనే అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అమ్మవారు ఆవహించారని, దేవుడు పూనాడని మీ జీవితాలను చక్కబెడతానంటూ సలహాలిచ్చే మూర్ఖులకు తగిన బుద్ధి చెప్పాలని, ఇతరులలో చైతన్యం తేవాలంటున్నారు నిపుణులు. కుమార్తె నా కూతురు లాంటిది, కానీ ఇలాంటి మాటలు మాడుతున్నారు ఏందని అనుకుంటున్నారా? ఆ కుమారుడు ఆలోచనతో వచ్చాడు, అందుకే చింతన లేపాను. కుమార్తెని అనవలసిన అవసరం నాకెందుకుంది? మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నేను నిన్ను అడిగాను. అవి నేనెందుకు చెప్పాను? అవి వాడు కల్పించుకున్నాడు, అడగమను.